వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎంపీ మాలోత్ కవిత గారు ఉన్నారు. కవిత గారు చెప్పండి, మీరు ఒక ఎంపీగా కూడా చేయడం అనేది జరిగింది. ఈ ఉమెన్స్ డే స్పెషల్గా నిజంగా మహిళలు ఈరోజు దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు ఉన్నత స్థానంలో ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చా? అండ్ మహిళలకు నిజంగా స్వతంత్రం వచ్చిందని చెప్పేసి అనుకోవచ్చా? ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాం. గత 10 ఏళ్లలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు ఏదైతే మొన్న పార్లమెంట్లో 33% రిజర్వేషన్ కావాలని అయితే ఇంప్లిమెంట్ 26 డీలిమిటేషన్ తర్వాత ఇంప్లిమెంట్ కావాల్సిన దాన్ని కేసీఆర్ గారు ముందుగానే అంటే మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పడానికి ప్రధాన కారణం నేను. ఎందుకంటే పార్లమెంట్ హిస్టరీలోనే ఈ 75-76 ఏళ్లలో మొట్టమొదటి బంజారా మహిళగా నేను పార్లమెంట్లో అడుగు పెట్టగలిగిన అంటే బికాస్ కేసీఆర్ గారి యొక్క ఆశీస్సులతో అక్కడ ఉన్న మా ప్రాంత ప్రజల ద్వారా. అంతేకాకుండా వారు దాదాపు మార్కెట్స్లలో కూడా రిజర్వేషన్ పెట్టిండ్రు, అన్ని రంగాలలో పెట్టి దాదాపు 50+ ఎబో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మహిళలకి అందరికీ అంటే అన్ని రకాలుగా వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం జరిగింది. గతంలో కంటే మెరుగుంది, కానీ ఈ ఏదైతే ఇప్పుడు పార్లమెంట్లో చట్టం పెట్టిండ్రో అది రానున్న ఎలక్షన్స్లో దాదాపుగా అంటే 33% అంటే ఇంచుమించు 54 అంటే 54-60 ఎబో అంటే మహిళలందరూ అసెంబ్లీకి పోయే అవకాశం ఉంటుంది, చట్టసభల్లో కొట్లాడే అవకాశం ఉంటుంది. గొప్ప అవకాశం కాబట్టి, ఎందుకంటే 100% అయితే ఎందుకు కాకుండా ఉంటే 100% అవుతుంది. అండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కోటీశ్వరరాలు చేస్తా, 1 కోటి మంది మహిళలని కోటీశ్వరాలు చేస్తా అని చెప్పేసి ఒకటే ఇప్పుడు వారి మాటలు మూటల లెక్కనే ఉండిపోయినాయి. అంటే ఆ మూటల మనుషులు మూటల లెక్కనే ఉన్నాయి వాళ్ళకు. ఏదైతే వాళ్ళు మొన్న ఎలక్షన్స్ లో రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క మీటింగ్ లో పోయినప్పుడు మహిళలందరినీ కూడా కోటీశ్వరులను చేస్తామని, 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామని చెప్పి, ఆడపిల్లలకైతే స్కూటీలు ఇస్తామని చెప్పి, తర్వాత పెన్షన్లు పెంచుతామని చెప్పి రకరకాలుగా అంటే వారికి నోటికి వచ్చినన్ని హామీలన్నీ ఇచ్చారు. కానీ ఏది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయలేదు. తూతూ మంత్రంగా ఏదో ఉచిత బస్ అని చెప్పేసి మా మహిళల జుట్టు పట్టుకుని కొట్టుకునే పరిస్థితి ఆయన తీసుకొచ్చింది తప్ప ఇప్పటికి ఏం చేయలేదు. మా డిమాండ్ కూడా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా, ఎందుకంటే మొన్ననే జాగృతి అధ్యక్షురాలు ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత గారు కూడా జాగృతి సమక్షంలో పోస్ట్ కార్డు ఉద్యమం మొదలుపెట్టిండ్రు. సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వారు కూడా మహిళలే కాబట్టి ఏదైతే మీరు హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలు కనీసం ఈ ఉమెన్స్ డే సందర్భంగా అయినా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి వారిని మా మహిళలందరూ బీఆర్ఎస్ పార్టీ తరఫున యావత్ తెలంగాణ రాష్ట్ర మహిళలందరి తరఫున కూడా వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము కూడా ఊరూరా కూడా వదిలిపెట్టకుండా ఖచ్చితంగా వారు ఇచ్చిన, మేము ప్రత్యేకంగా ఇవాళ ఉమెన్స్ డే కాబట్టి మహిళలకు ఇచ్చిన అన్ని కూడా ఇంప్లిమెంట్ చేసేంత వరకు కూడా కాంగ్రెస్ వెంట పడుతూనే ఉంటాం. అంటే ఇదే కేసీఆర్ గారు 5 సంవత్సరాలకు ఒక మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ కవిత గారు ప్రశ్నించాల్సింది కేసీఆర్ అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళ మొహం ఇద్దరికి ఇచ్చిండ్రు. ఎవరికి? సత్యవతి రాథోడ్ గారికి ఇచ్చారు, సవితక్క కూడా ఇచ్చిండ్రు. మీకు తెలుసు. కానీ రాను రోజుల్లో మహిళలు చేసినాక బోర్డంత మంది మహిళలు వారికి సరి సమానంగా మేము అందరూ ఉంటాం. వారు కేసీఆర్ గారికి అనడానికి హక్కే లేదు. వారు చెప్పడానికి వారికి అదే చెప్తున్నాను కదా, ఎంతసేపు సోషల్ మీడియా ముందు కావచ్చు, టీవీల ముందు కావచ్చు ఊగదంపుడు ఆ ముచ్చట్లు తప్పడం తప్ప ఏది శాత కాదు. ఆల్రెడీ ఇప్పుడు ఇదే ఎవరికైతే హామీ ఇచ్చిన మహిళలకు హామీలు ఇచ్చింది కదా, వాళ్ళు మీ సోషల్ మీడియా చూడండి, ఈ మహిళలది దుమ్మెత్తి పోస్తున్నారు. అదే కనపడతా ఉంది, ఇంకేం కావాలి? ఓకే. అండ్ ఇప్పుడు అంటే రేపటి నాడు 33 రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పేసి అనుకోవచ్చా మేడం? 15-20 సంవత్సరాలుగా 33% చేస్తామని చెప్పేసి అంటూనే ఉన్నారు కదా. ఒకటి గొప్ప అదృష్టం ఏంటంటే నేను పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నప్పుడే పార్లమెంట్లో ఈ బిల్లు ఆమోదంలో కూడా మేము భాగస్వామ్యం అవ్వడం నా ఒక మహిళగా నేను అదృష్టవంతంగా భావిస్తా ఉన్నా. ఖచ్చితంగా ఎందుకంటే దాంట్లో పెట్టడం కూడా 2026 ఏదైతే డీలిమిటేషన్ అయినప్పుడు దాంతో పాటు అవ్వాలని చెప్పేసి పెట్టిండ్రు. ఖచ్చితంగా ముందు రోజులు రావాలి, ఖచ్చితంగా అవుతుంది కూడా, అది పక్క. ఓకే. అండ్ కవిత గారు ఇప్పుడు చేసినటువంటి మహిళా ఉద్యమాలు ఏదైతే ఉన్నాయో అవి డెఫినెట్ గా ప్రభుత్వం దిగొస్తుందని చెప్పేసి నమ్మకం ఉంది. ఒకటే అండి, కవిత గారు వారు చేసే ఈ ఉద్యమము బీఆర్ఎస్ పార్టీ అందరం కూడా 100% వాళ్ళు దిగి వచ్చేటట్టు చేస్తాం మీ అందరం కూడా. అండ్ సీతక్క గారు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు మహిళల కోసం ఏదో చేయాలి అని చెప్పేసి. ఏం చేసిన మరి సీతక్క చేసేది ఉంటే మరి ఇప్పుడు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయించాలి కదా. తెల్లారి చేస్తాం 100 రోజులు అంటే 150 అంటే 200 రోజులు అంటే అన్ని రోజులు అయితేనే ఉన్నాయి కదా. సీతక్క గారు చిత్తశుద్ధి ఉంటే కనీసం వారు రేవంత్ రెడ్డి గారు చాలా దగ్గర కదా, మా జిల్లా వాసి కదా. నేను కూడా అదే అంటున్నా, మీరు నిజంగా చిత్తశుద్ధి మీరు ఏదో చేస్తారు, మీరు అంటే మీకు ఏదో ఫేవర్ లో ఉన్నట్టున్నారు, కానీ వారు ఎవరికి మహిళలకు ఫేవర్ లో ఏం లేరు, వారు ఏం చేసింది ఏం లేదు. చెప్తున్నా కదా, అన్ని ఉత్తమ ముచ్చట్లకే అబ్బా. నువ్వు ఊర్లో పో, మా తండాలో పో, ఇప్పుడు 500 రూపాయలు గ్యాస్ ఫ్రీ అన్నారా? రేవంత్ రెడ్డి గారు మొన్న సభలో 500 ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రచారంలో ఏం చేసిండ్రు, 500 గ్యాస్ ఏదో ఇచ్చినామని చెప్పారు. అదే సభలో ఎన్నుకొని ఇయ్యలే అంటారు. గంతకంటే సాక్షి ఏం కావాలి? దీనికి గుర్తు మీ ముచ్చట చెప్పడం తప్ప ఏం అక్కడ ఇచ్చింది ఏమీ లేదు. అట్టర్ ఫ్లాప్ నిజంగా చెప్తున్నా. నేను దాదాపు అంటే నేను
40-50 ఏళ్ళ నుంచి అంటే మా ఫాదర్ గత రాజకీయాలు ఉన్నారు కాబట్టి ఇన్నేళ్లలో ఇంతమంది ముఖ్యమంత్రిని చూసినా కానీ ఇంత అట్టర్ ఫెయిల్యూర్ సీఎం అయితే ఈయన ఒక్కనే ఫస్ట్ టైం చూస్తున్నా, అతి తక్కువ టైంలో. ఓకే, అండ్ రానున్న రోజుల్లో బీఆర్ఎస్ కన్నా పట్టం పెడతారా లేకపోతే బీజేపీ వస్తుంది అనుకోవచ్చు? నువ్వు భలే క్వశ్చన్ అడిగావే, ఎందుకంటే భలే నీ ముచ్చ ఒక మాట చెప్తా, ఒక మావు ఇవన్నీ తుసుముచ్చట్లు వద్దు కానీ 100% మళ్ళీ మా కేసీఆర్ సీఎం అవుతారు. ఇక్కడ ఉన్న మహిళలు ఎంతమంది ఎమ్మెల్యే అవుతారో నువ్వే చూద్దు. మళ్ళీ పక్కన అడుగు, నోట్ చేసుకో, డే టైం నోట్ చేసుకో. ఎంతమంది అనుకుంటున్నారు? ఎంతమంది? అరే భయ్ మేము చెప్తున్నా కదా, మా మహిళల రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతుంది 100%. 50 నుంచి 60 మంది మహిళలు అందరూ అసెంబ్లీలో అడుగు పెడతారు. నువ్వు చూస్తావు. నువ్వు అరే ఛాలెంజ్ ఏం కాదు, 100% నువ్వు రాసుకో, ఈ డేట్ పెట్టి మనం రిలీజ్ అప్పుడు చేయను. సో రానున్న రోజుల్లో దాదాపుగా 60% పైగా మహిళలు ఎమ్మెల్యే స్థానంలో ఉంటారని చెప్పేసి కూడా మాలవత్ కవిత గారు అంటున్నారు. ఇది మాలవత్ కవిత గారితో స్పెషల్.